అనేక సార్లు మన జీవితంలో మన సృష్టికర్త అయిన దేవుని ఎదుట తిరుగుబాటు చేసి ఆయన్ని మర్చిపోతుంటాం. ఒకవేళ దేవుడే మనలను మర్చిపోతే మన పరిస్థితి ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ప్రస్తుతము మనము ధ్యానిస్తున్న ఇర్మియా గ్రంథ అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమం ద్వారా దేవునిని విసర్జిస్తే ఏమవుతుంది, దాని పరిణామాలు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందామా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా ప్రభు వలన మిక్కిలిగా ప్రేమింపబడుతూ వాక్యంలో ఎదుగుచున్న
ప్రేమధార వీక్షకులందరికీ మరొకసారి సర్వశక్తిమంతుడైన యేసయ్య నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు పాఠంలో మనము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో యూదా యొక్క 2 విధాల శిక్షలను గూర్చి లేక ఖండింపబడిన విషయాలను గూర్చి తెలుసుకుంటాం. మొదటి అధ్యాయంలో మనము ఇర్మియా యొక్క ప్రభావవంతమైన పిలుపును గూర్చి మరియు ప్రవక్తగా నియమించబడడాన్ని గూర్చి చూశాం. దేవుడు అతన్ని ఒక యువకుడిగా ఉన్నప్పుడు పిలిచాడు. అప్పుడు బహుశా ఇర్మియా 20 సంవత్సరాల వయసు గలవాడై ఉండవచ్చు. ఇర్మియా దేవునిచే పిలువబడినప్పుడు రాజైన యోషియా 21 లేదా 22 సంవత్సరాల వయసులో ఉన్నాడని కూడా మనకు తెలుసు. ఇక్కడ మనకు ఇశ్రాయేలు దేశంలో 2 యువకులు ఉంటున్నారు. ఒకరు యువరాజు, మరొకరు యువ ప్రవక్త. ఇర్మియా అలాంటి పిలుపుకు తాను అర్హుడు కాదని, సామర్థ్యం లేనివాడని స్పష్టంగా చెప్పాడు. తాను ప్రవక్త పదవికి తగినవాడు కాదని భావించి దానిని ఒక సాకుగా చెప్పాడు. అయితే దేవుడు అతనికి జవాబుగా తాను ఇర్మియా నోటిలో తన మాటలను ఉంచుతానని చెప్పాడు. ఇర్మియా దేవుని మాటలను ఇస్తాడు, తన స్వంత మాటలని కాదు. ఇక 2 నుండి 6 అధ్యాయాల వరకు ఇర్మియా సేవ యొక్క మొదటి 5 సంవత్సరాల వివరాలు ఇవ్వబడ్డాయి. అతను యోషియా పరిపాలనలో 13వ సంవత్సరంలో ప్రవచించడం ప్రారంభించినందున ఈ సందేశాలు మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడే ముందు వరకు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వబడ్డాయి. 7 నుండి 9 అధ్యాయాల్లోని సందేశాలు ఆలయ శుద్ధీకరణకు మరియు యోషియా పరిపాలనలోని 18వ సంవత్సరంలో ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడడానికి సంబంధించిన విషయాలతో కూడినది. అదేవిధంగా 10 నుండి 12 అధ్యాయాల్లోని సందేశాలు ధర్మశాస్త్ర గ్రంథము కనుగొనబడిన తర్వాత సంస్కరణ మరియు ఉజ్జీవం వచ్చిన కాలంలోని సందేశాలుగా ఉంటున్నాయి. ఆ ఉజ్జీవం ఒక పైన ఉపరితల భాగంగా ఉన్నట్టు మాత్రమే మనము గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ దేవుని వాక్యంను గూర్చి సరి అయిన విధానంలో నొక్కి చెప్పబడలేదు. ప్రియ స్నేహితుడా, ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే దేవుని వాక్యము వైపునకు యథార్థంగా తిరగనంత వరకు, దేవుని వాక్యానికి సరైన చోటు ఇవ్వనంత వరకు నిజమైన ఉజ్జీవం అంటూ ఎప్పుడు రాదు, ఉండదు. ఈ చారిత్రక కాలాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రవచన గ్రంథాలతో పాటు చారిత్రక గ్రంథాలను కూడా అధ్యయనం చేయాలి. కాబట్టి ఇర్మియా సందేశాలను చరిత్రలో ఈ ప్రత్యేక స్థానంలో ఉంచడానికి మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయానికి వెళ్తే అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. ఇక్కడ యూదా రాజ్యం యొక్క సంధ్యాకాలంలో పరిపాలించిన ఒక గొప్ప రాజును మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవత స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయనారంభించెను. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇర్మియా యొక్క మొదటి 5 సంవత్సరాల ప్రవచనాలు ఈ కాలంలోనే జరిగాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తినీలుగా కొట్టి చూర్ణం చేసి వాటికి బయలు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. ఆ ప్రకారము అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి
పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను, దేవత స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేలీల దేశమందంతటనున్న సూర్యదేవత విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరంన దేశమును మందిరమును పవిత్రపరచుటైన తర్వాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయాషేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరంను బాగు చేయుటకై పంపెను. ప్రియులారా, ఈ వచనాలను జాగ్రత్తగా గమనించారా? ప్రభు మందిరాన్ని శుద్ధి చేసి బాగు చేసే ఈ సమయంలోనే యాజకుడైన హిల్కియా మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. ఆ రోజుల్లో బహుశా 2 ప్రతులు మాత్రమే ఉండేవి. ఒకటి రాజు కొరకు, మరొకటి ప్రధాన యాజకుడుకు ఉండేవి. యోషియా సింహాసనాన్ని అధిరోహించే ముందు యూదా దేశము అతని తాత అయిన మనష్షే మరియు తండ్రి అయిన ఆమోను యొక్క దుష్ట మరియు నాస్తిక పరిపాలనలో అత్యంత నీచ స్థితికి చేరుకుంది. వారికి దేవుని పట్ల లేదా ఆయన వాక్యం పట్ల ఎలాంటి గౌరవం లేకుండింది. మరియు ఉన్న 1-2 ప్రతులు కూడా చెత్తలో ఎక్కడో కోల్పోయి చివరికి నిర్లక్ష్యం చేయబడిన మందిరంలో అది సేకరించబడింది. ఇక ఇర్మియా యొక్క మొదటి సందేశము అనగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు ఉన్న భాగము జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఈ ప్రజలకు ఇవ్వబడిన సందేశంగా ఉంటున్నది. నిజమైన మనోవేదన మరియు మృదుత్వంతో దీన్ని మించిన లేఖన భాగాన్ని కనుగొనడం కష్టం. ఇది మరవబడిన మరియు అవమానించబడిన దేవుని యొక్క సరళమైన మరియు హృదయపూర్వక విన్నపం. దోషపూరితమైన జాతి పట్ల ఆయన కృప మరియు కరుణ, హృదయాలు ఆయన వైపు తిరగకపోతే రాబోయే భయంకరమైన రోజుల గురించి గంభీరమైన హెచ్చరికలతో కలిపి ఉంటున్నాయి. ఇది దేవుని వాక్యములోని గొప్ప ఉపన్యాసాల్లో ఒకటి. యువరాజుగా ఉన్నటువంటి యోషియా నిజంగా ప్రభువును వెతుకుతున్నాడు, కానీ అతని యొద్ద దేవుని వాక్యం లేదు. అయితే అతనికి విగ్రహారాధనను అణిచివేయాలన్న విషయం మాత్రం తెలుసు. ఇప్పుడు అతనికి ఒక యువ ప్రవక్త ఉన్నాడు. అతడు అతని నిర్ణయంలో అతన్ని ప్రోత్సహిస్తాడు. మొత్తానికి దేవుని ప్రజలు యెహోవాను తిరస్కరించారు. ఇక మనము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇక్కడ చాలా అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి బయటకు పిలిచినప్పుడు ఆయనతో వారి సంబంధం యొక్క వసంతకాలము గుర్తుకు తెచ్చుకోమని అడుగుతున్నాడు. వారు రాత్రిపూట అగ్నిస్తంభాన్ని మరియు పగటిపూట మేఘస్తంభాన్ని ఎలా అనుసరించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ భయంకరమైన ఎడారిలో వారు ప్రభువును అన్వేషించారు. దేవుడు ఇప్పుడు వారికి దానిని గుర్తు చేస్తున్నాడు. దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇచ్చి మంచి దేశం ఇచ్చిన తర్వాత వారు ఆయన్ని విడిచిపెట్టారు. హోషేయ ఉత్తర రాజ్యం గురించి చెప్పినట్లుగా ఎఫ్రాయిము క్రొవ్వినవాడై దుష్టంగా మారాడు. వారి సుఖ సంపదలో మరియు అధునాతన సమాజంలో వారు జీవమున్న దేవుని నుండి దూరంగా వెళ్ళి విగ్రహాలను సేవించారు. యూదా మరియు మన దేశం మధ్య కూడా అదే విధమైన సంబంధం ఉందని గమనించకుండా ఉండలేం. ఈరోజు మనం ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సత్యదేవుడు బయట ఉన్నాడు, విడువబడ్డాడు. ప్రస్తుతం మన సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు,
ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలియని వ్యక్తులచే నియంత్రించబడుతుంది. మనము సత్యదేవునికి దూరంగా వెళ్ళిపోయాము. డబ్బు ఈ కాలం యొక్క దేవుడుగా ఉంటున్నాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 28వ వచనంలో ఎఫెసీ వారు ఎఫెసీల ఆర్తెమాదేవి మహాదేవి గొప్పది అని కేకలు వేశారు. నేటి ప్రజలు డబ్బే అన్నిటికన్నా గొప్పది అని కేకలు వేస్తున్నారు. ఇలాగున కేకలు వేసి సత్యదేవుణ్ణి మన మధ్య నుండి బయట నిల్చోబెడుతున్నారు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని దేవుడే స్వయంగా అంటున్నాడు. అయితే వారు ఆయన్ని మర్చిపోయారు, కానీ దేవుడు వారిని మర్చిపోలేదు. నిజంగా దేవుడు ఎంత దయగలవాడు కదా. ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి వచ్చేంత వరకు అరణ్యంలో ఇశ్రాయేలీలు తనను ఎంత భక్తితో ప్రేమించారో ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు యవ్వనంలో ప్రదానం చేయబడిన రోజులు వాగ్దాన భూమిలో వారు స్థిరపడక ముందు ప్రభువు గుర్తు చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రభువుకు పవిత్రమైనది గనుక అప్పుడు నీవు ఎలా ఉన్నావో నీకు గుర్తులేదా? నీవు నా దానివి, నీవు నా వెంట వచ్చావు, మరియు నేను నిన్ను నడిపించాను అని ప్రభువు అంటున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. యాకోబు ఇంటివార్లారా, ఇశ్రాయేలు ఇంటివార్లారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. ప్రియులారా, 10 గోత్రాలు అష్షూరు వారిచే జయించబడినప్పటికీ అవి ఇంకా అక్కడే చుట్టూ ఉన్నాయి. అందుకే ఆయన యాకోబు వంశము మరియు ఇశ్రాయేలు కుటుంబాలన్నిటినీ కలిపి సంబోధిస్తున్నాడు. వారు అష్షూరీయుల చేరలో ఉన్నప్పటికీ దేవుని సందేశం వారికి ఇవ్వబడింది. వారి పరిస్థితులను చూసి దేవుడు మౌనంగా లేడు, కానీ వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు మాట్లాడుతున్నప్పుడు మనం వినేవారంగా ఉండడం ఎంతో మంచిది. అయ్యో, ఇశ్రాయేలు నా మాట వినిన ఎంత మేలు అని భక్తుడు చెప్పినట్లుగా మనము వినేవారమైతే ఎంత బాగుంటుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయిరి. ప్రియులారా, ఇది నిస్సందేహంగా లేఖనాల్లో ఒక గొప్ప భాగం. దేవుడు వారిని సంప్రదించిన అద్భుతమైన మార్గాన్ని ఇక్కడ గమనించగలం. నేను ఏమి తప్పు చేశాను, మీరు నా నుండి ఎందుకని దూరం అయ్యారు అని దేవుడే స్వయంగా వారిని అడుగుతున్నాడు. నా ప్రియ స్నేహితుడా, దేవునిలో ఏమి తప్పు ఉంది? ఎందుకు మనం ఆయన పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం లేదు? మనము ఎందుకు ఆయన్ని సేవించడం లేదు? దేవునిలో అన్యాయం ఉందా? దేవుడు ఈరోజు ఏదైనా తప్పు చేస్తున్నాడా? ఆయన అదే అడుగుతున్నాడు. నీ పితరులు నా యందు ఏమి అన్యాయము కనిపెట్టారు అని అంటున్నాడు. దేవుడు నాకు ఏ సహాయము చేయలేదని దేవునిపై నిందలు మోపేవారు ఒకసారి ఈ ప్రశ్నలను వారికి వారు సంధించుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. ఇక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. ఐగుప్తు దేశంలో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యంలో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ప్రియులారా, ఆ వాగ్దత్త దేశం గుండా నాడు ప్రజలు ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. మరియు ఈరోజు కూడా అక్కడికి వెళ్ళేవారు ఎక్కువ మంది లేరు. నేను దాని అంచులో ఉన్నాను చాలు, అక్కడికి వెళ్ళాలని నాకు బొత్తిగా ఇష్టం లేదు అని అంటూ వచ్చారు. అయినప్పటికీ దేవుడు తన ప్రజలను ఆ భయంకరమైన ఎడారిలో 40 సంవత్సరాలు పోషించాడు మరియు వారిని కాపాడాడు. ఇక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేస్తిరి. ఈ రోజుల్లో మనము పర్యావరణ పరిరక్షణ గురించి మరియు భూమిని కాపాడుకోవాలని అవసరం గురించి ఎక్కువగా వింటున్నాం. అది మంచిది, దాన్ని శుభ్రం చేయాలి.
కాపాడుకోవాలి. కానీ మన చుట్టూ జరుగుతున్న చాలా అనైతిక, అసాంఘిక కార్యక్రమాలు, వ్యక్తిత్వంలో అధోగతి మరియు క్షీణత ఉన్నాయని గుర్తించి వాటిని ప్రాముఖ్యంగా సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది అని మనము గుర్తించాలి. ప్రభు అయిన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఇదే. వారు దేవుని భూమిని కలుషితం చేశారు. అలాగే దేవుడు మనలను మలినమైన లోకం నుండి వేరు చేసి దేవుడు వారు ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుకున్నాడు. అయితే బదులుగా వారు వారికి ముందు ఉన్న ప్రజల కంటే చెడ్డవారుగా మారారు. ఇక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. ప్రియులారా, ఇక్కడ గమనించారా? ప్రజలు నాయకులను వెంబడించాల్సింది పోయి నాయకులే ప్రజలను వెంబడిస్తున్న పరిస్థితి యూదాల్లో ఉందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆత్మీయ నాయకులపై బాధ్యతను వేస్తున్నాడు. మన దేశంలోని సమస్యలు ముందుగా సంఘంలోనే ప్రారంభమయ్యాయని నేను నమ్ముతున్నాను. ఏ దేశమైనా మొదట ఆత్మీయతలో పడిపోనంత వరకు పతనం చెందదు. నాశనానికి ముందు గర్వం నడుచును అన్నట్లుగా మొదట ఆత్మీయ విశ్వాస భ్రష్టత, తర్వాతనే భయంకరమైన అనైతికత, చివరికి రాజకీయ అరాచకం ఉంటాయి. ఎంత గొప్ప దేశమైనా సరే అది పడిపోవడానికి ముందుగా లేదా నిష్క్రమించడానికి ముందుగా ఈ క్రమంలోనే పతనం ఆరంభమవుతుంది. యాజకులు ప్రభు ఎక్కడని అనుకొనలేదు. ప్రజల నాయకులు సాధారణ ఇశ్రాయేళ్ల కంటే మెరుగైన వారేమి కాదు. యాజకులు, పాలకులు మరియు తప్పుడు ప్రవక్తలందరూ కూడా ప్రజలను యెహోవా వైపునకు నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈరోజు చాలామంది బైబిల్ ఉపదేశకులు, ప్రసంగికులు మరియు ఆయనకు సాక్షులుగా ఉండాల్సిన వారు కూడా దేవుని వాక్యాన్ని తెలియని వారుగా ఉంటున్నారు. అలా చెప్పడానికి కొంత బాధ కలిగినా అది నిజం. దేవుని వాక్యాన్ని వారికి తెలియనందున వారు నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నవారు కారు. ఆయన్ని తెలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం అని గ్రహించాలి. మనం ప్రజలతో మృదువుగా మాట్లాడాలి, ప్రేమతో వ్యవహరించాలి, మానవత్వంతో మెలగాలి, మాట్లాడాలి. అలాగని మన సందేశం యొక్క గంభీరత్వాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. మన తరంలోని కొందరు మత నాయకులు కూడా ప్రజలను సత్యమైన దాని నుండి తప్పుతోవ పట్టిస్తుంటున్నారు. ఇక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. ఇక్కడ గమనించారా? దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను ఇంకా మీతో వాదిస్తాను. నిజంగా ఇది ఎంత అద్భుతమైన విషయం కదా. ప్రభు తన ప్రజలను ఇతర దేశాల వైపు చూపిస్తూ వారిలో ఎవరైనా మీలాగా చేశారేమో చూడమని సవాలు చేస్తున్నాడు. గతంలో వారు తమను ఆశీర్వదించాయని భావించిన దేవుళ్లను వారెన్నడూ విడిచిపెట్టలేదు. కానీ ఇశ్రాయేలీలు తమకు ఏమి ఇవ్వని దేవతల కోసం తమను మహిమాన్వితమైన ప్రజలుగా చేసిన ఏకైక సత్యదేవుణ్ణి విడిచిపెట్టారు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల మూర్ఖత్వానికి సాక్షులుగా ఆకాశాన్ని పిలిచారు. దేవునిచే మరియు దేవుని కొరకు సృష్టించబడిన మానవుడు దేవుడు లేకుండా జీవించలేడు. అతడు సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే అతడు మృతులైన కల్పితమైన దేవుళ్ళ సేవలో తనకు తానుగా వెళ్తాడు. ఇక ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు 2 దోషాలు చేసింది. మొదటిది, జీవజలాల ఊట అయిన యెహోవాను వారు తిరస్కరించారు. రెండవదిగా, వారు తమ కోసం తొట్లను త్రవ్వారు. అవి నీరు నిలువని పగిలిపోయిన తొట్లు. నిజంగా ఈరోజు ఎంతమంది ప్రజలు తమ కోసం ఒక చిన్న తొట్టెను త్రవ్వుకొని వారు తమ స్వంత తొట్టె నుండే తాగుతున్నారు. వాస్తవానికి వారు సంతృప్తిని పొందడం లేదు. ఉదాహరణకు, 1 కోటి రూపాయలు సంపాదించిన ప్రతి వ్యక్తి
ఇంకా ఎక్కువగా కావాలనే దప్పికను కలిగి ఉన్నాడు. అనగా తన కొరకు 2వ కోటిని సంపాదించాలనుకుంటున్నాడు. కీర్తి విషయంలో కూడా అదే. ఎప్పుడు కూడా ఇక చాలు అని సంతృప్తి చెందడానికి సరిపోదు. దేవుడు ఈ ప్రజలతో వ్యవహరించడం కొనసాగిస్తూ మొదటిసారిగా వారి ఆధ్యాత్మిక పతనాన్ని గూర్చి, అనగా ఆత్మీయంగా వెనుకకు జారిపోవడాన్ని గూర్చి ప్రస్తావిస్తుంటున్నాడు. ఇక అదేవిధంగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, చెడుతనము, విశ్వాసఘాతుకము, ఆధ్యాత్మికంగా వెనుకకు జారిపోవడము అనే ఈ పదాలు ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో బైబిల్లోని మిగతా గ్రంథాలన్నిటికంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. కాబట్టి ఇది దేవునికి చాలా ముఖ్యమైనదిగా గ్రహించాలి. వాస్తవానికి వారు తమ స్వంత దేవులను సృష్టించుకొని పెంచుకున్నారు. 2వ అధ్యాయంలోని మిగతా భాగం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఒక వాదనగా ఉంటుంది. ఇది 3వ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. ఈ భాగాన్ని కేవలం ఉదాహరించకుండా దీన్ని మీ బైబిల్లో చదవమని, మొత్తం చదవమని నేను సిఫార్సు చేస్తున్నాను. మీరు ఇర్మియా ప్రవచనంతో పరిచయమై మమేకమైన కొద్దీ అది మీకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మనిషి దేవుణ్ణి తిరస్కరించినప్పుడు అతను ఎప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడని చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రజలు తమ స్వంత దేవుళ్లను తయారు చేసినప్పుడు వారు కోరుకున్న విధంగా దాన్ని తయారు చేస్తారు. వారు తమకు తెలిసిన కోరికలకు అనుగుణంగా ఉన్న దేవుణ్ణి తయారు చేస్తారు. మరొక మాటలో చెప్పాలంటే, ఇది వాస్తవానికి మనిషి యొక్క పాత స్వభావం యొక్క ప్రతిబింబంగా ఉంటుంది. ఇక వచ్చే పాఠంలో ఇర్మియా 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమ, మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క కృప నిత్యము మనలను కాపాడుతూ భద్రపరుస్తున్న పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన 2 నేరాలలో మొదటిది ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు చేసిన 2 నేరాలలో మొదటిది ఏమిటి? 1. జీవాహారమైన యెహోవాను దూషించారు. 2. జీవజలాల ఊట అయిన యెహోవాను తిరస్కరించారు. 3. నిలువని పగిలిపోయిన తొట్టను వారు తొలగించుకున్నారు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీతో వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నాడని తలుస్తున్నాం. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబరుకు తప్పకుండా తెలియచేయండి. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. ఈ కార్యక్రమాలను మీరు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడైండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.